దేవుడు అనేవాడే ఉంటే సమాజంలో ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు నిజంగా ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని నేరాలు, హత్యలు, అన్యాయం, బాధలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్న చాలామందికొస్తుంది. కొంతమంది కోపంతో అడుగుతారు. మరికొందరు బాధతో అడుగుతారు. కానీ బైబిల్ ఈ ప్రశ్నకు ఏం చెబుతుంది? ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా దేవుడు చెడును సృష్టించలేదు. సమాజంలో జరిగే చెడుకు దేవునికి ఎలాంటి సంబంధం లేదు. దేవుడు ఈ ప్రపంచాన్ని మంచిగా సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మనుషులకు ప్రేమించడానికి, మంచి చేయడానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను మీ ఎదుట నుంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. కానీ అదే స్వేచ్ఛను కొందరు చెడుకు ఉపయోగించారు. అందుకే దుష్టత్వం అనేది భూమి మీద పెరిగిపోతుంది. ప్రేమ బలవంతంగా ఉండదు. అందుకే దేవుడు మనిషికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. అదే ఎంపిక వల్ల మంచి జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది. ప్రశ్న: మరి దేవుడు చెడును వెంటనే ఆపలేడా? ఆపగలడు. కానీ ప్రతి తప్పు జరిగే క్షణంలోనే దేవుడు బలవంతంగా ఆపేస్తే మనిషికి స్వేచ్ఛ ఉండదు. అప్పుడు మనం రోబోల్లో మారిపోతాం. కాబట్టి దేవుడు మనము చేసే పనులను ఆపడు. బైబిల్ చెబుతుంది దేవుడు సహనంతో మనుషులకు మారడానికి అవకాశం ఇస్తున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎవడునూ నశింపవల్లని హెచ్చింపక అందరూ మారుమనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే అది చెడును సమర్థించడం కాదు. ప్రతి అన్యాయానికి, ప్రతి కన్నిటికి ఒక రోజు తీర్పు ఉంటుందని బైబిల్ చెబుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలయును. ప్రశ్న: బాధలో దేవుడు ఎక్కడా? చాలామంది అడుగుతూ ఉంటారు. నేను బాధపడుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుడు దూరంగా నిలబడి చూడలేదు. మనిషి బాధను అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడని చెబుతుంది. అవమానం, బాధ, అన్యాయం ఇవన్నీ ఆయన కూడా అనుభవించాడని బైబిల్ చెబుతుంది. అంటే దేవుడు మన బాధను అర్థం చేసుకోలేడని కాదు, అది ఆయనకు తెలుసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చివరిగా, ఈ ప్రపంచంలో చెడు ఉండడం వల్ల దేవుడు లేడని కాదు. చాలాసార్లు మనిషి దేవుడి నుండి దూరం అవడం వల్లే చెడు పెరుగుతుంది. బైబిల్ ప్రకారం దేవుడు మనిషిని నాశనం చేయడానికి కాదు, మార్చడానికి పిలుస్తున్నాడు. ఒకరోజు అన్యాయం ముగుస్తుంది, కన్నీళ్లు తుడవబడతాయి, నిజమైన న్యాయం జరుగుతుంది. అదే బైబిల్ ఇచ్చే ఆశాభావం. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనిపించే రోజులు ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్పేది ఒకటే. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎవడునూ నశింపవలని హెచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరూ కూడా నాశనం అవడం దేవునికి ఇష్టం లేదు. ఏదో ఒక రోజు మారతారని మనుషులు ఎన్ని నేరాలు చేసినా చాలా సహనంతో ఉన్నాడు. ఆయన మౌనం ఆయన ఉనికిలో లేకపోవడం కాదు. ఆలోచించండి.